గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. ఇది కూడా ఒరిజినల్ గా అన్ని ఎగ్జామ్ ఒరిజినల్ క్వశ్చన్లే. 6 persons went to a హాస్టల్. ఆరుగురట హాస్టల్కి వెళ్ళారట. ఆ ఆరుగురిని నేను A1, A2, A3, A4, A5, A6 అని అనుకుంటున్నా. ఈ ఆరుగురు హాస్టల్కి వెళ్ళారు. 5గురు ప్రతి ఒక్కరూ వాళ్ళ లంచ్ కోసం 32 రూపాయలు స్పెండ్ చేశారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ లంచ్ కోసం 32 రూపాయలు స్పెండ్ చేశారు. 32 రూపాయలు స్పెండ్ చేశారు 5గురు. ఆరో వాడిది మనకు ఇన్ఫర్మేషన్ లేదు. ఆరో వాడు రైట్ ఈ ఆరుగురి యావరేజ్ మీద 80 రూపాయలు ఎక్స్ట్రా స్పెండ్ చేశాడు. ఏదైతే మనం కూడితే వాల్యూ వస్తుందో దాని యొక్క సగటు మీద 80 ఎక్స్ట్రా షేర్ చేశాడు. 80 ఎక్స్ట్రా షేర్ చేశాడు. వీడికి ఎంత ఎక్కువ ఉన్నది సార్? వీడికి ఎంత ఎక్కువ ఉన్నది? 80 ఎక్స్ట్రా ఉన్నది. వీడికి యావరేజ్ మీద, యావరేజ్ అంటే సపోజ్ ఇక్కడ చూడండి సార్, 3, 5 రైట్, 3, 5 సపోజ్ గా 7. దీని యావరేజ్ ఎంత? 5. దీని యావరేజ్ ఎంత? 5. అంటే ఒక్కొక్కరికి 5, 5, 5 కూడా ఇవ్వచ్చు కదా. ఒక్కొక్కరికి 5, 5 ఇవ్వచ్చు. ఏం ఎక్స్లు వైలు ఏం లేవు. వీడికి సగటు కంటే 80 ఎక్కువనట. 80 ఎక్కువనట. ఈ 80 ఎక్కువ మిగతా 5గురికి ఈక్వల్గా పంచుతా. 80/5 ఎంత? 16. సో ప్రతి ఒక్కడు +16 +16 +16 +16 +16. సో అందరికీ ఈక్వల్ సగటు వస్తాయి. ఇది 48. 1 2 3 4 5 6. 1 2 4 5 6. 48 6 ఆర్ ఎంత? 288. ఫినిష్. ఆర్ యు ఆల్ విత్ మీ? 48 6 ఆర్ 288. దీనికి ఏ మ్యాథ్స్ అవసరం లేదు. సపోజ్ గా మీరు చూస్తే గనక ఆన్సర్ ఆప్షన్ నుంచి కూడా వద్దాం సార్. ఇది మొత్తము టోటల్ 288 అనుకుంటాను. ఇది 288 అనుకుంటే 288/6 ఎంత? 48. 32 5s are 160. 160 ఇదెంత? 128. అందరికీ ఇదెంత సార్? 80 మోర్. ఆన్సర్ నుంచి వచ్చినా కానీ నాకు క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 288 ఆన్సర్ అని అనుకుంటున్నా. ఆన్సర్ నుంచి క్వశ్చన్ చేస్తాను, క్వశ్చన్ నుంచి ఆన్సర్ చేస్తాను. ఇది 288. మొత్తము వీళ్ళు లంచ్ కోసం ఖర్చు పెట్టిన మొత్తం డబ్బులు 288 అనుకుంటున్నా. 288 సగటు ఏమవుతుంది? 288 డివైడెడ్ బై మొత్తం ఎంతమంది? 6. 288/6 ఎంత? 48. ఇది 48. 32 32 32 32 32 5గురు. 32 5s ఆర్ ఎంత? 160. ఇదేమో టోటల్ 288. ఈ 5గురు వరకు టోటల్ ఎంత వచ్చింది? 160. అంటే ఇదెంత? 128. దీని సగటు ఎంత? 48. 48కి 128కి డిఫరెన్స్ ఎంత? 80 మోర్. ఇది ఆన్సర్ టు క్వశ్చన్. క్వశ్చన్ టు ఆన్సర్. వీడు సగటు కంటే 80 ఎక్కువ తిన్నా, 80 రూపాయలు ఎక్కువ అయ్యాయట. సగటు అని అంటే అన్నీ సమానం అయితే సగటు అదే వాల్యూ అవుతుంది. అన్నీ సమానం అనుకోండి. వీడు 80 ఎక్స్ట్రా, ఆ 80 ఎక్స్ట్రాని మిగతా 5గురికి ఈక్వల్గా పంచండి. సగటు అంటే ఈక్వల్గా పంచడమే కదా సార్. 2 3 4 రైట్. సో 3 3 3 సగటు సేమే కదా. సో ఈ 80/5 16. వీడికి 16 ఎక్స్ట్రా, 16 ఎక్స్ట్రా, 16 ఎక్స్ట్రా, 16 ఎక్స్ట్రా, 16 ఎక్స్ట్రా. అంటే అందరికీ ఎంత వచ్చింది? 48. 6గురు ఉన్నారు. 48 6 ఆర్ ఎంత? 288. 48 6 ఆర్ ఎంత? 288. ఇటువంటి క్వశ్చన్స్ ని మీరు ఏదేదో ఎక్స్లు పెట్టుకొని అనవసరంగా సాల్వ్ చేస్తారు. మళ్ళొకసారి ఆన్సర్ టు క్వశ్చన్ చెప్తున్నాను సార్, సో దట్ మీకు ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తే ఎంత ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. A5 A6 దీని యొక్క సగటు యావరేజ్ ఈజ్ SN/N. ఆప్షన్ డి అనుకుంటే 288/6
ఇదేమో 48, ఇదేమో 48, ఇదేమో 80 ఎక్కువ, ఇది 128, వీళ్ళందరూ 32, 32 32 32 32 32 32 5s are 160, 160 plus 128 ఎంత 288. నేను ఇక్కడ ఏం చేశానంటే ఇది 80 ఎక్కువ కదా సార్, ఒకసారి మీరు ఆలోచించండి, ఇది 80 ఎక్కువ కదా, ఈ 80 ఎక్కువ, ఈ 80 ఎక్కువైని అన్ని ఈక్వల్ గా 16 16 పెంచుకుంటూ వెళ్ళా. 80 ఎక్కువ కదా సార్, 5గురికి 16 16 16 16 పెంచుకుంటూ వెళ్ళా. ఈ 188లో 16 5ల 80 తీసేస్తే మిగిలింది ఏంటి 48, సగటేమవుతుంది 48. ఆర్ యు ఆల్ విత్ మీ? సింపుల్ లాజికల్ వే టు సాల్వ్ దిస్ క్వశ్చన్ వితౌట్ యూజింగ్ పెన్ ఆన్ ది పేపర్. ఏది యూజ్ చేయకుండా క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ వస్తుంది, క్వశ్చన్ చూడంగానే ఇది ఆన్సర్ వస్తుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ని కూడా మీరు ఈ క్లాస్ ముందు ఎలా సాల్వ్ చేసి ఉంటారంటే, ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు, ఒకరు సంపాదిస్తున్నారు. ఏంటి సార్, ఇది 5:3లో ఇన్కము ఎక్స్పెండిచర్ సేవింగ్, చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇన్కము ఎక్స్పెండిచర్ సేవింగ్, ఏ ఒక్క సంపాదన బి ఒక్క సంపాదన 5:3 రేషియోలో ఉంది. ఏ ఒక్క ఖర్చు బి ఒక్క ఖర్చు 9:5లో ఉంది. ఇది సంపాదన, ఇది ఖర్చు, మిగిలినది రూపాయలలో ఇచ్చాడు. ఇది 1300, ఇది 900, ఇది 1300, ఇది 900. మీరు ఏం చేస్తారంటే సార్, మీకేవో పనికిమాలిన క్రిస్ క్రాస్ మెథడ్లు ఏవేవో ఉంటుంది. క్వశ్చన్ని లాజికల్ గా ఆలోచించండి సార్, క్వశ్చన్ని లాజికల్ గా ఆలోచించండి. ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు సార్, ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు సంపాదించిన నిష్పత్తి రూపంలో ఎంత 5:3, ఖర్చు పెట్టింది ఏ రూపంలో 9:5, మిగిలింది ఏ రూపంలో 1300 and 900. రైట్, మనకు 100 రూపాయలు సంపాదించి 80 ఖర్చు అవుతే మిగిలిందే సేవింగ్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ సేవింగ్. సో కాబట్టి 5x minus 9y is equivalent to 1300. 3x minus 5y is equivalent to 900. is equivalent to 900. ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సాల్వ్ చెయ్యకుండా కూడా మీకు క్వశ్చన్ ని కరెక్ట్ గా ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. నౌ ఇక్కడ చూడండి సార్, ఈ ఆప్షన్ ని చూడంగానే తీసేశారు సార్. ఎందుకు సార్ చూడంగానే తీసేశారు? ఇది చూడండి సార్, ఇన్కమ్ ఏదన్నాడు 3000 అన్నాడు. 3000 ఈ ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు 3000. 3000 అనేది 3 మల్టిపుల్, ఇది కూడా 3 మల్టిపుల్, ఇది కూడా 3 మల్టిపుల్. 3 తోటి భాగింపబడే 2 సంఖ్యలను తీసేస్తే వచ్చే ఆన్సర్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. 1300. 1 + 3 ఎంత 4, 3 మల్టిపుల్ కాదు. అంటే ఇది బి పోయింది, ఇది డి పోయింది, బి పోయింది, డి పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇక్కడ మీకు ఇంకోటి గనక ఏ ఆప్షన్ అండ్ సి ఆప్షన్ ఉంది, ఏ ఆప్షన్ అండ్ సి ఆప్షన్ ఉంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 3x minus 5y సింపుల్ గా మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే సి పెట్టుకుందాం. 5000, 3 5s are, it is 15,000 minus 15y, 5y is equivalent to 900 or 3x minus 15,000. 3x minus 15,000 is equivalent to 900. ఇక్కడ మీకు x:y వాల్యూలు చాలా ఈజీగా వస్తాయి సార్. నౌ x:y ఏ రేషియోలో ఉంది? రైట్, మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే రైట్, చాలా ఈజీగా రైట్. ఇప్పుడు ఆన్సర్ తీసుకొని వద్దాం. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అర్థమైంది కదా సార్. 5x minus 9y 1300, 3x minus 5y ఇట్ ఈజ్ 900. 2 ఈక్వేషన్లు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ గనక
3 మల్టిపుల్ గనక ఉంటే ఇది 3 మల్టిపుల్, ఇది 3 మల్టిపుల్. ఆన్సర్ 3 మల్టిపుల్ కాదు. బి అండ్ డి చూడంగానే తీసేశాను. అంటే ఇన్కమ్ ఫస్ట్ ఆప్షన్ ఏ అనుకుంటున్నాను. ఫస్ట్ ఆప్షన్ ఇది 4000, ఇది 2400. ఇది 4000, ఇది 2400. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. 4000 నుంచి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ సేవింగ్. 4000 నుంచి 1300 తీసేస్తే వచ్చిందంత 2600. 2400 నుంచి 900 తీసేస్తే వచ్చిందంత 1500. ఇది ఎంత అవుతుంది? 3 9s are 27, 3 5s are 15. ఆన్సర్ ఎంత? 9:5 మ్యాచ్ అయింది. కాబట్టి ఆన్సర్ ఎంత? 4000 and 2400. ఏమీ ఈక్వేషన్స్ ఏమీ యూజ్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదేమో నేను సంపాదించిన ఆదాయం, ఇది నేను ఖర్చు పెట్టింది, ఇది నాకు మిగిలింది. ఆదాయం మైనస్ ఖర్చు పెట్టింది మిగిలింది. 5x మైనస్ 9y 1300. 3x మైనస్ 5y 900. ఇక్కడ మీకు చూస్తే చాలా లాజికల్ గా ఇది x ఏమో బి ఆప్షన్ 3000 పెట్టుకుంటే 5 into 3000 ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. 1300 3 తోటి డివైడ్ కావట్లేదు. కాబట్టి బి ఆప్షన్ పోయింది, డి ఆప్షన్ పోయింది. ఇన్కమ్ ఆప్షన్ లో 4000, 2500 ఇచ్చాడు. ఇది 4000. 4000 నుంచి 1300 పోతే మిగిలింది 2700. 2400 నుంచి 900 పోతే మిగిలింది 1500. ఎక్స్పెండిచర్ ఏ రేషియోలో ఉంది? 2700 is to 1500. 3 9s are 3 5s are. ఎక్స్పెండిచర్ ఏ రేషియోలో ఉంది? 9:5. క్వశ్చన్ చూడంగానే మీకు ఆన్సర్ వస్తుంది.